హైదరాబాద్ లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో ఒక డేటా సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ డేటా సిటీలో హౌసింగ్ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ, ఏఐ హబ్లు వంటి అత్యాధునిక కంపెనీలు కొలువుదీరనున్నాయంట. ప్రపంచ వ్యాప్తంగా డీప్ టెక్నాలజీ, ఏఐ, బిగ్ డేటా రంగాల్లో విస్తృత అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ఈ డేటా సిటీపై ప్రత్యేక దృష్టి అయితే పెట్టింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా వైజాగ్ లో తమ కార్యకలాపాలను అయితే ప్రారంభించనున్నాయంట. అంటే విశాఖ త్వరలో ఐటీ హబ్ గా మారడం ఖాయం. విశాఖను ఐటీ రాజధానిగా మార్చడానికి ప్రభుత్వం చాలా సీరియస్ గా అయితే ఉంది. ఐటీ కంపెనీలతో స్వయంగా మంత్రి లోకేష్ చర్చలు అయితే జరుపుతున్నారు. ఈ ఐటీ రంగం అభివృద్ధి ద్వారా దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే మన యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట. గూగుల్ సంస్థ విశాఖలో 80 ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరియు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి గూగుల్ అయితే సహకరిస్తామని చెప్పుకొచ్చింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా విశాఖలో తన కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధంగా ఉంది. మేధా టవర్స్ లో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభించి శాశ్వత కార్యాలయం కోసం 30 ఎకరాలు అయితే కేటాయించారట. ఇన్ఫోసిస్ కూడా నూతన క్యాంపస్ కోసం సరైన స్థలం కోసం చూస్తుంది. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ గారు మంత్రి లోకేష్ గారితో దావోస్ లో సమావేశమయ్యారు. ఆ సంస్థ కూడా త్వరలో విశాఖకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు.